ఇచ్చిన ఆఫీసర్ మిమ్మల్ని తప్పట్టట్లేదు సార్. దయచేసి నేను తప్పని వీటిలో ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్కి, నేను ట్రస్ట్కి పిల్లల జోలికి ఏ రాట్లా. లోపల నా ఇల్లు ఉంది, అక్కడ నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేసు. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళకూడదు అంటారా మీరు? సార్ ఈ ప్రిన్సెస్ లెక్ లేవద్దని చెప్పి వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు కోర్టు నుంచి. లేదు సార్, మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసి నాకు. మీరు చూసుకోవాలి సార్. మీరు లేదు లేదు సార్, మీరు చూసుకోవాలి. అదే చెప్తున్నా, లేదంటున్నా. మీరు చూసుకోండి, మాకేం చూసుకోండి. అదే లేదు సార్. కాదు, ఇప్పుడు మీరు ఎందుకు అలా చేయట్లేదు సార్? ఇప్పుడు లోపలికి కాదు, మీరు ఒకసారి క్లారిటీ ఇస్తాం ఒకసారి. ఎందుకు అంటే ఏ రైట్తో నన్ను ఆపుతున్నారు అనేసి. సార్ ఇప్పుడు మాకు వాళ్ళు మా అబ్బాయి వస్తే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు మీరు అని వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వచ్చాము అంతే. మాకేం లేదు, మీతో మాకేం ఉంటుంది చెప్పండి. అవును, 100% సార్. అంటే ఏదైనా కంప్లైంట్ పెట్టి ఏదైనా యాడ్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి, కానీ ఒకరు ఫోన్ చేసి చెప్పేస్తే అలా ఏంటి? కంప్లైంట్ ఇచ్చారు సార్, ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్? ప్రాబ్లం లేదు సార్, అంతేగాని మాకు. సార్ ఇప్పుడు వాళ్ళు నాకు బయటకు వస్తే నా ప్రాబ్లం లోపల ఆపేస్తారా? వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం ఇక్కడ ఉంటాను, ఇప్పుడు బయట నేను కూర్చొని వాళ్ళని బయటకు రానికుండా చూసుకుంటారా? సార్ కూర్చొని మేము వద్దంటున్నామా ఏంటి? ఓకే, రే రండ్రా రోడ్లు కూర్చుందా, రోడ్డు మీద కాకుండా కూర్చోమని పదండి. మీరు చెప్పినారు కదా ట్రాఫిక్ సార్, రోడ్డు కాతలో కూర్చుంటా సార్. మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్, మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్. సరే, సో మా తాత నాన్నమ్మ సమాధులకు కూడా వెళ్ళకూడదా సార్? ఆయన కూడా పెట్టండి అమ్మా, ఇట్లాంటి జరగండి, సార్ని రమ్మనండి, జరగండి, సార్కి సైడ్ ఇవ్వండి అన్న, సార్కి సైడ్ ఇవ్వండి అన్న. ఓకే ఓకే, చూడండి సార్ ఆఫీసర్ ఉన్నారు సార్. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను? మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా?